ప్రతిసారి 15,000 వర్కౌట్ అవ్వదబ్బా. రష్మి ఈసారి మేము పెంచాం 5 ఇక్కడ 25 ఆగమా గారు ఉదయం నా స్కిట్ మనోడు స్కిట్ చూసారు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను ఇతను స్కిట్ చూసాను, అందుకే 5,000 వేసాను నేను. మరి మీరు ఏమైనా బార్ పెంచుతారా? 25,000 అస్సలైన టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఇటువైపు 25,000 ఇటువైపు 25,000 టోటల్ 50,000 బెట్టింగ్ అమౌంట్. పవన్ గారు ఇవాళ లంచ్ కి రూమ్ కు రమ్మన్నారు. లంచ్ కి అయితే మీతో లంచ్ కి రాను, డిన్నర్ కి వెళ్తా. నువ్వు డిన్నర్ కి వెళ్తే విన్నర్ ఆయన అవుతాడు, అప్పుడు నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది. మీ భార్య నాకు ఇద్దరులా కనపడతాను సార్. నాకు ఇద్దరు భార్యలండి. ఇద్దరు భార్యలా? యా, ఇది మోపే, ఇది రేపే. నువ్వు తోపే. అయినా మీరిద్దరు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటామంటే సిటీలో వేసుకుంటాం. సోమ మంగళ బుధ నా దగ్గర, గురు శుక్ర శని నా దగ్గర. మరి ఆదివారం పంటలేసుకుంటాం. ఒక అబ్బాయి నీ మీదకి వచ్చి నిన్ను ఇలా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? తొందర అంట తీసుకొడతా. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు వద్దు నన్నేం చేస్తా, వదిలే. చెప్పరా పెద్దల్లుడు, నువ్వు, నడుపల్లుడు, నేను, చిన్నల్లుడు, నా తమ్ముడు. అండి మనకి హనీమూన్ కి కాశ్మీర్ వెళ్దామండి. నేను రా. నువ్వు ఎందుకు? ఆడ చలికి కానీ చిన్న వస్తాయంట. నాకు మీతో శోభనం ఇష్టం లేదు. మీరు పెద్ద అయితేనే నాకు ఇష్టం. నేను 12 గంటలు చిన్నగా ఉంటా, 12 గంటలు పెద్దగా ఉంటా. 12 o'clock midnight. యావండి ఏం చేస్తున్నావే లోపల? మీకోసం ఎదురు చూస్తున్నానండి. నా కోసం ఎదురు చూసే రకం కాదే. అబ్బా ఇక్కడ కాల్చండి. నేను సిగరెట్లతో కాలుతున్నాను అనుకున్నా, టాటూలు ఎత్తాను అనుకున్నా. ఎక్కడ అంటావు? అందరి పిల్లలకి మొగుళ్ళంటే లోకు అయిపోతుందండి. మగవాడి జీవితం గోధుమ పిండి లాంటిదండి. నిప్పుల మీద కాలిస్తే పుల్కా అవుతుంది, కొంచెం నూనెసి కాలిస్తే చపాతి అవుతుంది, డైరెక్ట్ గా నూనెలో పడేస్తే పూరి అయిపోతుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మగాళ్ళు చాలా పొంగుతూ ఉంటారని. మీ దైవాల హోటల్ పెట్టుకున్నాను సార్. మీది లక్కీ హ్యాండ్ కదా, మీరు వచ్చి అలా రిబ్బన్ కట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. ఏంటి హోటల్ పేరు ఏంటి? ఏంటి హోటల్ పిండమా? ఇదేం హోటల్ రా? మీ దగ్గర కొత్తగా ఆలోచించావు. పేరు చెప్పనుగా నేను ఒకటి ఓపెన్ చేశా. అది కటింగ్, ఇది నా దగ్గర ఎక్కువ తీసుకుంటాడు. కటింగ్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేశారా సార్ మీరు? తలపడవుతుంది. కాఫీదే. కాఫీ కావాలంటే కాఫీ. రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చారు, మళ్ళీ 2 గంటలు మాయమైపోయారు, మళ్ళీ 4 గంటలకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. కూర్చోండి, కాఫీ ఇస్తాను. ఒక్కోటి తెచ్చో, కాఫీ లేదేంటి? మరి రాత్రి 2 గంటలు మీరు ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళారు? మొగోడు అన్నాక 1,00,000 పనులు ఉంటాయి. అయినా నీకు అవసరమా? మా పుట్టింటికి వెళ్ళిపోతారు. చెప్పరా ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? చెప్పండి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? చెప్పరా డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? మధ్య నువ్వు కడుతున్నావు, ఆ తర్వాత చూసుకోండి. ముందు నా పని చేయండి. అరే మరి అదే అడుగుతుంది, చెప్పరా రాత్రి 2 గంటలు అడిగెళ్ళు. అది అలా అడగండి. సరిపోదా శనివారంలో ఎవరికైనా ఇప్పుడు దాకా 20 or 20 వచ్చిందా? 10 వచ్చాయా, 9 వచ్చాయా కాదు, గెలిచావా లేదా? నవ్వుతూ మాట్లాడండి. ఏవో 10 వచ్చినాయని సైలెంట్ గా ఉన్నాడు, ఎగిరిపోతున్నాడు ఊరిక. భయపడతా ఎగురుతాం మేము. ఒక క్రికెట్ టీమ్ లో బుమ్రా ఎంత వికెట్ తీస్తారు? అది సేమ్ మేడం సారీ మేడం, వాళ్ళకి ప్యాకెట్ తప్ప క్రికెట్ గురించి తెలీదు. ఆ చింత చెట్ల కింద బ్యాచ్ ని తీసుకొచ్చి మా కాంపిటీషన్ తగిలించారు ఇక్కడ మీరు. రాఘవ్ గారు 10,000 పోయినందుకు కూడా బాధపడలేదు. చింత చెట్టు గురించి అన్నారు చూడు, పద్ధతిగా ఉండదు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.